ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సామలకోట చాళుక్య శ్రీ కుమార భీమేశ్వర స్వామి దేవస్థానం పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో కలిసి కలెక్టర్ షాన్మోహన్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో శైవ క్షేత్రాల్లో శివరాత్రి ఉత్సవాలకు చేపట్టిన ఏర్పాట్లు వివరాలను వెల్లడించారు. లాస్ట్ టైం అబ్జర్వ్ చేసినట్లుగానే ఈసారి కూడా అంటే ఆ డేస్ ఎప్పుడైతే శివరాత్రి ఐ థింక్ 14 ఆ డేస్లో విపరీతమైన క్రౌడ్ ఉంటుందని అంచనా వేస్తూ దానికి తోడు శ్రీశక్తి ఉచిత బస్ సౌకర్యం కల్పించినందున గవర్నమెంట్ వైపు నుంచి అనుకున్న దానికన్నా ఒక 10-15% ఇంకా ఎక్కువే ఉంటాయని అనుకుంటూ మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ మున్సిపాలిటీస్ అయితే మున్సిపాలిటీస్, పంచాయతీ, హెల్త్ అందరితోనూ కోఆర్డినేషన్ చేసుకుంటూ నేను ఎస్పీ గారు ఆ బందోబస్తు వైపు నుంచి కూడా ఎలాంటి ప్రిపరేషన్స్ చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని 2 టెంపుల్స్ ఇద్దరిని విజిట్ చేసి వచ్చి ఇవాళ ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం డిస్ట్రిక్ట్ వైపు నుంచి చేసిన ప్రిపరేషన్స్ ఏంటి అండ్ భక్తుల వైపు నుంచి స్పెసిఫికల్లీ విఐపీస్ వైపు నుంచి మేము కోరాలనుకుంటున్న విజ్ఞప్తి గురించి చెప్దామన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. క్విక్గా జస్ట్ ఒక 3-4 మినిట్స్ నేను డిస్ట్రిక్ట్ వైపు చేసిన డిపార్ట్మెంట్ వారీగా ఉన్న యాక్టివిటీస్ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు మన పోలీస్ బందోబస్తు గురించి మాట్లాడతారు. ఫైనల్గా మా వైపు నుంచి విజ్ఞప్తి జనాలకి ప్లస్ విఐపీస్కి చెప్పి కంక్లూడ్ చేస్తాం. మొదటిగా ఇప్పుడు మనకి 13వ తేదీ ఆల్మోస్ట్ అంటే 13వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి 18 వరకు ఈ అంటే కొంత క్రౌడ్ ఉంటుంది, ఎస్పెషల్లీ పిఠాపురం తర్వాత సామలకోటలో. అండ్ ఈ ఒక్కొక్క ప్లేస్లో దాదాపు 1,00,000 మంది వస్తారన్న అంచనా వేస్తున్నాం ఈసారి. లాస్ట్ టైం 65,000 నుంచి 70,000 వరకు మనకు తెలిసిన నెంబర్స్ పిఠాపురం కానీ సామలకోట కానీ. ఈసారి 1,00,000 అనుకొని ప్రిపేర్ అవుతున్నాం. అంటే